హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అగ్ని క్రియేషన్స్. ఈరోజు మనం పాలక్ రైస్ తయారు చేయాలి అనుకుంటున్నామండి. పాలక్ రైస్ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా గ్రీన్గా పొడిపొడలాడుతూ ఎలా తయారు చేయాలో చూద్దామా మరి. పాలక్ రైస్ కోసం నేను చిన్నవి 5 కట్టలు తీసుకున్నానండి, పాలకూర కట్టలని. ఆ పాలకూర కట్టలు నీట్గా ఆకులని ఏరి సాల్ట్తో వాష్ చేయాలి. ఈ విధంగా ఆకుకూరలు కంపల్సరీగా సాల్ట్తో వాష్ చేస్తే చాలా మంచిదండి. కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 10 లేదా 20 వెల్లుల్లి రెబ్బలు వేయండి. అందులో చిన్నగా తరిగిన అల్లం ముక్కలు వేయండి. 3 లేదా 4 పచ్చిమిర్చి వేయాలి. ముందుగా వాష్ చేసుకున్న పాలకూర మొత్తం ఈ మిక్సీ జార్లో వేయాలి. కొత్తిమీర కూడా వాష్ చేసుకొని నీట్గా ఇందులో వేయాలి. ఆ మిక్సీ జార్లోనే వేసేయండి మొత్తం. కొద్దిగా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం 1/2 స్పూన్ పంచదార వేయాలండి. మిక్సీ పట్టిన కలర్ అనేది చేంజ్ అవ్వదు, బ్లాక్ అవ్వదండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టించుకోవాలి పేస్ట్ లాగా. మిక్సీ పట్టించుకునేది పక్కన పెట్టండి. ఇప్పుడు నేను ఏ గ్లాస్ చూపించానో ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను. ఆ రైస్ నీట్గా వాష్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని 2 స్పూన్స్ వరకు నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేయాలి. 2 లేదా 3 ఎండుమిరపకాయలు వేయాలి. 2 ఇలాచి, 2 యాలకులు వేయాలి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని వేయాలి. వేసుకొని ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా జీడిపప్పులు కూడా వేయండి. బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన దాంట్లో ఆల్రెడీ మనం పేస్ట్లా చేసుకున్నాం కదండి పాలకూర కొత్తిమీరని, ఆ పేస్ట్ని తీసుకొచ్చి ఇందులో వేయాలి. ఆ పేస్ట్ మొత్తం ఇందులో వేసిన తర్వాత పచ్చివాసన పోయినంత వరకు బాగా కలపాలి. బాగా ఫ్రై చేయండి. మనం ఇందాక ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసున్నర రైస్కి 3 గ్లాసుల వాటర్ తీసుకోవాలండి. నేను మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ని తీసుకుంటున్నాను. 3 గ్లాసులు తీసుకున్నాను వాటర్ని. 1 గ్లాసున్నరకి 3 గ్లాసుల వాటర్ సరిపోతుందండి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా అండి, 1/2 స్పూన్ గరం మసాలా వేయండి. కొద్దిగా 1/2 స్పూన్ పసుపు వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలపండి. కలిపిన తర్వాత ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదో చూడండి. ఇప్పుడే చెక్ చేసుకోండి. ఏమైనా సరిపోకపోయినా ఇప్పుడే వేసుకోండి. పాలక్ రైస్ చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా హెల్త్కి మంచిదండి. ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదండి పాలకూరలో, చాలా మంచిదండి. వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత మనం వాష్ చేసుకున్న రైస్ని ఇందులో వేయాలండి. రైస్ మొత్తం వేసిన తర్వాత కొద్దిగా నెయ్యి వేయండి. నెయ్యి వేయడం వల్ల రైస్ అనేది పొడిలాడుతూ వస్తుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి నెయ్యి వేయడం వల్ల. కుక్కర్కి మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచండి. కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీయండి. ఒకసారి విజిల్ చెక్ చేసుకొని మూత తీయండి. మూత తీసిన చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి పాలక్ రైస్ అనేది. ఎక్కడ అంటుకోకుండా పొడిగా వచ్చిందండి రైస్ అనేది. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. బాగా ఉడికింది కదండి. చూడండి, మీకే వీడియోలో కనిపిస్తుంది ఎలా ఉడికింది అనేది. పిల్లలకి లంచ్ బాక్స్ పెడితే చాలా ఇష్టంగా తింటారండి. కొంచెం కూడా విడిచిపెట్టకుండా చాలా ఇష్టంగా తింటారు. గరం మసాలా వేసామండి, అందులో జీడిపప్పులు కూడా వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
పాలకూర కొత్తిమీర కూడా హెల్త్కి చాలా మంచిదండి. చాలా చాలా మంచిదండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.